నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నా. మీ డ్రెస్ బాగుంది ఇవాళ. థ్యాంక్ యూ. కొత్తది కొత్తవి ఏంటంటే చాలా మంది కుటుంబేమో ఈ అలవాటు, కొన్ని వెంటనే వేసేసుకోవాలి, లేకపోతే ఎవరైనా పెట్టిన వెంటనే ఒకవేళ నచ్చితే వేసేసుకోవాలి. ఆ బాపతే కాంబినేషన్ బాగుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రైట్. లగ్నాల వారీగా మీరు చెప్తూ ఉన్నారు ఏ లగ్న జాతకులు ఎలా ఉంటారు అనేది. లగ్నం అనేది డెఫినెట్ గా అదే ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అవును. చాలా మందికి ఈ విషయం మీరు చెప్తూ ఉన్నారు, లగ్నం అనేది ఎలా చూసుకోవాలి అంటే అది ఎవరికి వారు చూసుకునేటటువంటి పరిస్థితి తెలియకపోవచ్చు. అవును. ఎవరైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్తే ఆ చాట్ లో ఖచ్చితంగా లగ్నాన్ని మెన్షన్ చేసి ఉంటారు. ఇఫ్ అట్ ఆల్ కరెక్ట్ టైం ఉంటే అని మీరు కరెక్ట్ గా చెప్పి ఉన్నారు. అయినప్పటికీ అడుగుతున్నారు ఏంటి లగ్నం అంటే ఏం చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి అని. దీని గురించి ఒకసారి టూకీగా చెప్పండి. అలాగే ఆల్రెడీ మేష, వృషభ లగ్నాల గురించి మాట్లాడుకున్నాం. మీకు ఇప్పుడు మిథున లగ్నం వీళ్ళు ఎలా ఉంటారు? తప్పకుండా. సో లగ్నాలు ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళని రాశి నక్షత్రం అంటే చూసుకోగానే నక్షత్రం ఇది అయితే పేరుతో కొంతమంది రాశులు చూసుకుంటుంటారు. సో వీళ్ళకి కనెక్ట్ అవ్వదు లగ్నాలు. ఏదైతే నామరాశితో చూసుకున్న వాళ్ళు, నామ నక్షత్రంతో చూసుకునే వాళ్ళకి లగ్నాల్లో కనెక్ట్ అవ్వదు. వాళ్ళకి ప్రశ్న జ్యోతిష్యం అని చెప్పి వాళ్ళు అడిగిన సమస్యకి అప్పుడు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఒక లెక్క కడతారు. ఆ లెక్కలో వచ్చినప్పుడు ఆ టైంకి ఏ లగ్నం నడుస్తుందో ఆ లగ్నంతో వాళ్ళకి వేసిన ప్రశ్న ఆ పని అవుతుందా అవదా అనేది చెక్ చేసి అది లగ్నం వేసి చెప్తారు వాళ్ళకి. సో ఇలా అయితే ఉంటుంది. సో టైం అక్యురేట్ గా ఉన్న వాళ్ళకి లగ్నం తెలుస్తుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోదు, దానికి టైం కన్నా అక్యురేట్ గా వాళ్ళకి ఉండాలి. సో పలానా టైంలో పుట్టాము, ఈవినింగ్ 4:30కి పుట్టాము, 4:30కి ఆ రోజు ఏ లగ్నం నడుస్తుంది. కొంతమంది ఒక గంట అండి 4:30 to 5:30 అంటారు. బాబు మారిపోతాయి లగ్నాలు. 4:30, 5:30 అంటే లగ్నాలు మారే అవకాశం ఉంది. ఒక్కోసారి సంధి లగ్నాలు పడతాయి. సంధి లగ్నాలు పడితే జీవితంలో ఏది టేస్ట్ చేయలేరు వాళ్ళు. అంటే ఆనందంగా ఉన్నా కదా ఎందుకు ఆనందపడలేకపోతాం అంటే అదే నాకు అర్థం కావట్లేదు అనేసి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పేసి లగ్న సంధి ఉంటే ఇలా ఉంటుంది. చాలా ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బందులు కాదు. లగ్న సంధి వస్తే లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జాతకం వైజ్ మామూలుగా చూసే వాళ్ళకి చాట్లు చూసుకుంటే బానే ఉంది మనది ఈ లగ్నం అనుకుంటారు. కానీ దాన్ని నెంబర్స్ కౌంటింగ్ చేస్తాం కదా, నెంబర్స్ అని ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి అని చెక్ చేసినప్పుడు ఆ డిగ్రీ కానీ సంధిలో పడింది అంటే ఇంకా లైఫ్ చాలా డిస్టర్బెన్స్, చెప్పలేం. అది అన్ని మ్యాచ్ అవ్వవు. ఏ విషయాలు వాళ్ళకి చెప్పిన అది వింశోదయ దశలో మ్యాచ్ అవ్వవు, ఇబ్బంది పడుతుంటారు. ఇలా రకరకాలమైన ఇబ్బంది పడడం వల్ల ఏం చేస్తారంటే జ్యోతిష్యులు అందరం కలిపి ఏం చేస్తాం అంటే అసలు లగ్నం గురించి మాట్లాడడం మానేసాం. సో నక్షత్రం ఇది, రాశి ఇది. సో ఇప్పుడు అంటే మేము సంధి లగ్నాలు పడినప్పుడు ఏమవుతుందంటే 2 లగ్నాలకి కంపేటబిలిటీగా రెమెడీస్ ఇస్తాం వాళ్ళకి. ఇది చేయమ్మా, ఈ పరిహారం కొంచెం చెయ్యి అని చెప్పేసి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి రెండిట్లో ఏదో ఒకటి ఎనర్జీ పనిచేసి ముందుకు వెళ్ళవచ్చు. అందుకని అసలు లగ్నం అనేది తెలియదు ఎవరికి, చాలా మందికి తెలియదు. ఒకవేళ ఇవాళ రోజు చాలా మందికి ఈజీగా లగ్నం తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఒక కుండలి సాఫ్ట్వేర్ లాంటివి ఏవో సాఫ్ట్వేర్స్ ఇవాళ చాలా ఉన్నాయి కదా. ఆ సాఫ్ట్వేర్స్ లో వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ కూడా వేసుకుని సో నేను నాకు జ్యోతిషం అనాలిసిస్ చేస్తున్నాను, నాకు వచ్చిన వాళ్ళకి లగ్నం ఈజీగా తెలుస్తుంది. ఇక మిథున లగ్న జాతకులు వీళ్ళ గురించి పరిపరి విధములుగా వినటం జరిగింది. నడిచే ఎన్సైక్లోపీడియా వాళ్ళు మాత్రమే మిథున లగ్నంలో పుడతారు అని, వెరీ ఎండ్ ఆఫ్ ది డే చాలా బ్రెయినీగా ఉంటారు అని వినటం జరిగింది. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మిథున లగ్నం అనేది చాలా మంచి వాళ్ళు అన్న. లగ్నం అది బుధుడు లగ్నం, అది సో దిస్వభావ రాశి. అది అంటే ఏంటంటే వీళ్ళు దేనికైనా సిద్ధహస్తులు అనమాట, ఏ పనులు చేయడానికైనా. సో అది మంచి అవని చెడవని, ఇది మంచి చేయాలని రూల్ ఏం లేదు, అలాగే చెడు పనులు చేయకూడదని రూల్ కూడా లేదు వాళ్ళకి. సో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో వాళ్ళకంటూ ఒక మైండ్ సెట్ అనమాట. ఏంటంటే నేను చేసేది న్యాయమా ధర్మం అని వాళ్ళకి అనాలిసిస్ చేసుకునే శక్తి ఉన్నవాళ్ళు. సో చాలా మంది ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా మంచి భక్తి, పూజ, సేవ, ప్రజలకి ఏదో ఒకటి చేసి పెట్టాలనే తపన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటి ఇదే లగ్నంలో పుట్టిన వాళ్ళు ప్రజల్ని పీడించుకు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే లగ్నం మళ్ళీ. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళది అంటే మళ్ళీ దానికి అక్కడ జాతకంలో లగ్నంతో పాటు ఎవరెవరు గ్రహాలు ఎలా చూస్తున్నాయి
చూపులు ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి ఉంటుంది అనమాట. కాకపోతే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తెలివితేటలు, ఏ పనైనా ఎలా చేయాలనేది వాళ్ళ దగ్గర ఈజీగా ఉంటుంది. బ్రెయిన్ మామూలుగా కాదు. అంటే మనం ఒక సమస్య చెప్తే వీళ్ళు దానికి పరిష్కారం వెంటనే చెప్పేస్తుంటారు. ఇది పరిష్కారం అని చెప్పేసి బాధపడడం కానీ, అయ్యో కుంగిపోవడం కానీ, మనం చేయలేమని అనుకోవడం కానీ, నా వల్ల కాదనడం కానీ, ఇలాంటివి ఏమి వీళ్ళ దగ్గర నుంచి రావు. చేసుకొని వెళ్ళిపోతారు. కొంతమందికి జాతకంలో యోగాలు సరిగా లేనప్పుడు మిథున లగ్నం పడినప్పుడు కూడా చాలా మొండిగా తయారవుతారు. బాగా తాంత్రిక పూజలు ఎక్కువగా చేస్తుంటారు. తాంత్రిక విద్యలో వాళ్ళు దానికే ఎడిక్ట్ అవుతుంటారు వాళ్ళు బాగా. ఎందుకంటే మాకు మనిషిని చూస్తే నీకు ఈ లక్షణాలు ఉన్నాయి, నీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తుంటారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి అది తెలుస్తుంది. అమ్మో మీరు ఎలా చెప్పారు మాకు అని అనేసి, నాకు అది కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తుంటారు. అంటే వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఇలా యూజ్ అవుతాయి. ఈజీగా ఇంట్రెస్ట్ ప్లస్ ఏంటంటే మానసికంగా దగ్గరగా ఉంటారు వాటికి ఎక్కువగా వాళ్ళు. కొంతమంది అని అన్ని జాతకులు అందరూ ఉంటారని కాదు, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి 90% అవకాశం ఉంది. వీళ్ళు బాగా అటాచ్ అవ్వడం, శాస్త్రాల మీద కానీ కొన్ని శాస్త్రాలని వెతికి తీయడంలో వీళ్ళు ముందు ఉంటారు. సో మనం వెతుకుదాం, అసలు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే క్రియేటివిటీ అని చెప్పి అంటాం. మిథున రాశి అంటేనే క్రియేటివిటీ అని చెప్తూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే మిథున లగ్నం అన్నప్పటికీ ఏమవుతుందంటే ఇంకా మొండిగా తయారవుతారు వాళ్ళు. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, చేసుకోవాల్సిందే అని చెప్పేసి. ఫైనల్గా వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అంటే మంచి వాళ్ళే, చెడ్డవాళ్ళు అయితే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ని మనుషులను అలా మార్చేస్తానప్పుడు వీళ్ళకి ఆ అటాచ్మెంట్స్, తిరిగే వాతావరణం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు భక్తి, పూజ, శ్రద్ధ దాంట్లో ఎక్కువ తిరిగారనుకోండి, సో దానికి సంబంధించిన అన్ని అనాలిసిస్ చేస్తారు బాగా. ఇది ఇలా చేసుకోవచ్చు, ఈ పూజ విధానం ఇలా చేయొచ్చు, ఇంకా దీనికి ఇలా రాసి ఉంది శాస్త్రంలో అని వెతికి తీస్తారు. అదే ఒక మాఫియాలో తిరిగారనుకోండి, దాంట్లో ఎలా మాఫియా చేయొచ్చు అనేది రూల్ చేస్తారు. ఓకే, వాళ్ళు వెళ్ళే పాత్ ని బట్టి ఉంటుంది. ఏ పాత్ అయినా కూడా సిద్ధహస్తులుగా ఉంటారు. సిద్ధహస్తులు అమ్మ బాబాయ్. మిథున లగ్నం అంటేనే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే అంత ఈజీగా ఓకే వీళ్ళు మంచి వాళ్ళని అని చెప్పలేము, అలాగే చెడ్డవాళ్ళని చెప్పలేము. కాకపోతే ఏంటంటే బేసిక్ గా బుద్ధుడు అనే మాత్రం ఏంటంటే బేసిక్ గా ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేయడం తప్ప వాళ్ళకి వేరే విషయం ఉండదు. మనసులో ఒక కుళ్ళు తంత్రాలు కానీ చేయాలని ఉండదు వాళ్ళకి. అనాలిసిస్ ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని ఐడియాస్ ఇవ్వడం, ఐడియాలజీ బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వీళ్ళకి కొంచెం కమర్షియల్ గా కొంతమంది అంటారు ప్రతిదానికి లెక్కలు వేస్తూ ఉంటే లెక్కలు కడితే ఎలా జీవితాలు అని చెప్పేసి. కానీ వీళ్ళు లెక్కలు కట్టే మనుషులు కాదు, ప్రతి విషయానికి సమస్యకి పరిష్కారం చెప్తారు. దట్స్ బ్యూటిఫుల్ అసలు. అయితే వీళ్ళు చెయ్యకూడని పనులేంటి ఎట్టి పరిస్థితుల్లో జీవితం? 100% చేయకూడని పనులు ఏంటంటే ఎప్పుడు కూడా మనకి కాని సబ్జెక్ట్ అంటే తాంత్రిక విద్యలు కానీ మనకు తెలిసిన ఎదుటి వాళ్ళ చెడు జరుగుతాను కానీ అవి అనాలిసిస్ చేసినప్పుడు పెళ్లి కను కాకుండా ఉన్న వాళ్ళకు ఉన్నారు. ఇలా ఈ లగ్నంలో ఉన్న వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకోవాలని మొండికేసిన వాళ్ళకు ఉన్నారు. అసలు మాకు పెళ్ళే వద్దు, అసలు పెళ్లి చేసుకోండి, చేసే సంసారంతో బాధపడే కంటే హ్యాపీగా రిలాక్స్గా ఉండడం బెటరు అన్ని లెక్కలు వేసుకునే వాళ్ళకు ఉన్నారు. సో ఇలాగా డిఫరెంట్గా ఉన్నాయి కనుక ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే భగవంతుడు ఆరాధన ఎప్పుడు చేస్తారు వీళ్ళు. ఇంకొంచెం ఎక్కువగా అది రాంగ్ అని తెలిసి ముట్టుకోకూడదు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిథున లగ్న జాతకులకి డెఫినెట్ గా ఇది ఉపయోగపడాలి ఈ వీడియో అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. తప్పకుండా. శ్రీమాత్రే నమః.